श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 2వ అధ్యాయం, నిన్నటి తరువాయి. నేను మనసులో అనుకున్నాను, అలా అనకండి, ఈ రత్నాన్ని దిమ్మెలో అమర్చాలి. సరే, మీ అనుమతి మీ సహాయం ఉంటే నా అంతటి నేను వ్రాస్తాను, లేదా విఘ్నాలన్నింటినీ దూరం చేసి మీ చరణాలే వ్రాయిస్తాయి. మహనీయుల ఆశీస్సులే గ్రంథరచనను ప్రారంభిస్తాయి. మీ కృపాదృష్టి లేకపోతే వ్రాయటం అంత సులభం కాదు. నా మనసులోని తలంపును తెలుసుకున్న శ్రీ సాయి సమర్థులకు కృప ఉదయించింది. ఆయన నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. నేను వెంటనే ఆయన పాదాలపై నా తలనుంచాను. బాబా నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు. ఆశీర్వాదపూర్వకంగా నా తలపై తమ హస్తాన్నుంచారు. శ్రీ సాయిబాబా సమస్త ధర్మాల సంపూర్ణ జ్ఞానం. వారు భక్తుల భవబంధాలను తెంచేస్తారు.
మాధవరావు ప్రార్థన విన్న మీదట ఆయనకు నాపై కరుణ కలిగింది. అధైర్యాన్ని ఆలింగనం చేసుకున్న నా మనసుని శాంతింపజేయడానికి ఆయన నాకు ధైర్యాన్ని ఇవ్వడం మొదలెట్టారు. నా మనసులోని భావార్థాన్ని తెలుసుకుని ఆయన అనుమతిపూర్వక వచనామృతాన్ని వర్షించారు. నా కథను, విశేషాలను, అనుభవాలను యథాతథంగా సేకరించాలి. వాటిని చక్కగా వ్రాసిపెట్టుకోమను. అతనికి నా సహాయం సంపూర్ణంగా ఉంటుంది. అతను అంటే అన్నసాద్ దాబోల్కర్ కేవలం నిమిత్త మాత్రుడు. నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను. నేనే నా కథనం చేస్తాను. నా చరిత్ర రాయించుకోవాలనే ఇచ్ఛను నేనే నెరవేర్చుకుంటాను. అతను తన అహంకార భావనను తొలగించి దాన్ని నా చరణాలకు అర్పించాలి. వ్యవహారికంలో అలా ప్రవర్తించే వారికి నేను పూర్తిగా సాయం చేస్తాను. ఈ కథ ఏమిటి? వారి ఇంట అన్ని రకాలుగానూ నేను శ్రమ చేస్తాను. అహంకార భావన తొలగిపోయి దానికి నిలువ నీడ లేకుండా పోయినప్పుడు అతని అహమ్మత్వంలో నేనే సంచరించి నా చేత్తో నేనే వ్రాసుకుంటాను. అలాంటి బుద్ధితో శ్రవణ, మనన లేదా రచనలను నిశ్చయంగా మొదలు పెడితే ఆ పనులు వాటంతటవే అయిపోతాయి. అతను కేవలం నిమిత్త మాత్రుడు. విశేషాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా సరే పదే పదే నన్ను స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు మనసులో ఆనంద సాగరాలు సృష్టించే శాంతి సొంతమవుతుంది. నా కథను విన్నా, దాన్ని ఇతరులకు వినిపించినా, వాటి గురించి చింతన చేసినా దైవంపై భక్తి ఉదయిస్తుంది. అవిద్య అధోగతి పాలవుతుంది. శ్రద్ధతో చట్టాపట్టాలు వేసుకున్న భక్తులకు నేను ఎప్పటికీ బానిసని. ఇతరులకు నేను ఎన్నటికీ ప్రాప్తించను. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. నిజమైన శ్రద్ధతో కథను వింటే శ్రోతల మనసులో నిష్ఠ జాగృతమవుతుంది. స్వానుభవం, స్వానందం సహజంగా సొంతమవుతాయి. సుఖం అఖండంగా ప్రాప్తిస్తుంది. భక్తులకు ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. శివులకు తృప్తి లభిస్తుంది. చూడడానికి అసాధ్యమైన నిర్గుణ రూపం ధ్యానంలోకి వచ్చి శుద్ధ చైతన్యం ప్రకటమవుతుంది. అదే నా కథల్లోని కుశలత. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇదే శృతుల అంటే వేదాల సంపూర్ణ ధ్యేయం. ఆ ధ్యేయంతోనే భక్తులు సంపన్నులవుతారు. వాదోపవాదాల్లో తలదూర్చే వారి వద్ద అవిద్య, మాయ అవధులు లేకుండా ఉంటాయి. వారికి స్వహితాన్ని గురించిన చింతన ఉండదు. వారి బుద్ధి నిరంతరం దుష్ట, నీచ కుతర్కాలు చేస్తుంటుంది. వారు అజ్ఞానంతో ఆప్యాయంగా కరచాలనం చేస్తారు. వారికి ఆత్మజ్ఞానం అయిపు లేకుండా పారిపోతుంది. వారికి అవని సుఖము అణువంత ఉండదు. స్వర్గ సుఖము సున్నాయే. నిరంతరం అన్ని చోట్ల అలవికాని దుఃఖమే దరిచేరుతుంది. సొంత అభిప్రాయ ప్రతిపాదన వద్దు. అన్యుల అభిప్రాయ ఖండన వద్దు. ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా నిరూపించడం కూడా వద్దు. అది ఎంత వ్యర్థమో. నకో పక్షద్వయాత్మక వివరణ అంటే ఇరుపక్షాల అభిప్రాయాలను సవిస్తరంగా చేసే నిరూపణ కూడా వద్దు అన్న ఈ శబ్దం వినగానే నేను మొదట శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. మొదటి అధ్యాయం పూర్తవుతున్నప్పుడు శ్రోతలకు నేను మాట ఇచ్చాను. అదేమిటంటే, బాబా నాకు హేమాడ్ పంత్ అనే పేరు ఎలా పెట్టారో ఆ విషయం గురించిన కథను మొదట చెప్తానడం. కథ మధ్యలో ఈ పెట్ట కథ వింటే దాని యోగ్యతలు నిశ్చయమై శ్రోతల జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి ప్రేరణే. తరువాత పూర్వానుసంధానంతో సాయి చరిత్ర చెప్పబడుతుంది. కనుక ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఈ సాయిలీల గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయానికి చివర భక్త హేమాడ్ పంత్ విరచిత అని ఉంటుంది కదా. అసలు ఈ పంత్ ఎవరు అనే సందేహం శ్రోతల మనసులో సహజంగానే వస్తుంది. ఈ జిజ్ఞాసను తృప్తిపరచడం కోసం ఆ నామకరణానికి నాంది ఎలా అయిందో మీరు సాధారణంగా వినండి. జన్మించిన నాటి నుండి మరణించే వరకు దేహానికి సంబంధించి 16 సంస్కారాల అంటే హిందూ ధర్మాల్లోని కొన్ని అవసరమైన విధులు, ఉదాహరణకు గర్భాధానము, శ్రీమంతము, నామకరణము, పసిపాపలకు పేరు పెట్టే సంస్కారం, ఉపనయనము, వివాహము, శ్రాద్ధము వగైరాలు గురించి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందులో ఒకటైన ఈ నామకరణ విధి గురించి అందరికీ తెలుసు. శ్రోతలారా, ఆ విషయానికి సంబంధించిన ఈ చిన్న కథ ఇందులో హేమాడ్ పంత్ నామకరణం ప్రకటమైంది. దీన్ని శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే కొంటె కోణంగి. ఎంత కోణంగో అంత వదలబోతూ. అలాగే అతను ఇతరులను నిందించేవాడు, ఎగతాళి కూడా చేసేవాడు. అతనికి జ్ఞానస్పర్శ అన్న మాటే లేదు. సద్గురు మహిమ అంటే ఏంటో తెలియదు. మూర్తి పెంచిన కుబుద్ధి, పోతపోసిన కుతర్కం, ఎల్లవేళలా తన మనసు గొప్పదనాన్ని ప్రదర్శిస్తూ వాద వివాదాలు చేయడంలో తత్పరుడు. అలా దృఢమైన వాదనిష్ట అంటే వాదోపవాదాలు చేసే అలవాటు ఉన్నవాడు వాదనిష్ట యొక్క ప్రారంభ రేఖ బలీయంగా అయింది. కనుక శ్రీ సాయి చరణ కమలాలు అదృష్టవశాత్తు అతని దృష్టిలో పడ్డాయి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। భక్తశ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షిత్తు, నానాసాహెబ్ చందర్కర్లతో రుణానుబంధం లేకపోతే ఈ రచయిత షిరిడీకి ఎలా వెళ్ళి ఉండేవాడు? కాకాసాహెబ్ తీవ్రంగా ఒత్తిడి చేయడం వల్ల షిరిడీ ప్రయాణం నిర్ణయించబడింది. అయితే వెళ్ళవలసిన రోజే మనసు హఠాత్తుగా తిరగబడి మారిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే, ఈ రచయిత ముఖ్య మిత్రుడొకడు ఓ గురువు అనుగ్రహాన్ని ప్రాప్తింప చేసుకున్నాడు. తన గురువుతో ఉపదేశాన్ని పొందిన అతను తన కుటుంబంతో కలిసి లోనావాలాలో ఉంటున్నప్పుడు ఒక విచిత్ర సందర్భం వచ్చింది. అతనికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. వాడు చాలా పుష్టిగా ఉండేవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు కూడా. అతను పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంటూనే తీవ్రమైన జ్వరంతో కంపించిపోయాడు. ఉపశమనానికి మానవ ప్రయత్నాలన్నీ చేశారు, దైవ సంబంధమైన ఉపాయాలు చేశారు, తాయెత్తులు కట్టారు, దిష్టి తీశారు. చివరికి తమ గురువుని తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర కూర్చోబెట్టారు. అయినా ఆ పసివాడు మృత్యువాత పడ్డాడు. ఆ కఠిన సందర్భాన్ని చూసి ఆ భయంకర సంకటాన్ని నివారించడానికి పిల్లవాడి దగ్గరికి గురువుని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా ఈ సంసారం మహా విచిత్రమైనది. పుత్రుడెవరు, భార్య ఎవరు, అనేక రకాల సంఘటనలు జరగడానికి కారణం ప్రాణిమాత్రుల కర్మే. విధి దేనిచేత నివారింపబడరానిది. ఈ చెడు వార్త చెవిన పడగానే మనసుకి చెప్పరానంత దుఃఖం కలిగింది. మనసులో ఈ ఆలోచన వచ్చింది: ఒక్కగానొక్క పుత్రుణ్ణి రక్షించుకోలేకపోయాక గురువు వల్ల ఉపయోగం ఏమిటి? బలీయమైన ప్రారబ్ధ కర్మను చూసి సాయినాథుని చూడాలని నా మనసులో ఉప్పొంగిన ఉత్సాహం అస్తమించింది. షిరిడీకి పోవడానికి విముఖత కలిగింది. అసలు షిరిడీకి ఎందుకు పోవాలి? నా మిత్రుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి కలిగింది? గురు సాంగత్యం వల్ల ఇదేనా లాభం? గురువు మన కర్మకు ఏం చేస్తారు? మొహం మీద వ్రాసి పెట్టబడిందే నిశ్చయంగా జరగవలసి ఉంటే గురువు మూలాన అది తప్పిపోతుందా? ఈ విచారణతో షిరిడీకి వెళ్ళాలన్న ఆలోచన అలాగే ఆగిపోయింది. మన స్థానాన్ని ఎందుకు వదులుకోవాలి? దేనికోసం గురువు వెంట పరుగులు పెట్టాలి? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ఎందుకు పడేసుకోవాలి? దేనికోసం ఈ ప్రయాస పడాలో నాకు అర్థం కాలేదు. దైవయోగంతో జరగవలసిన సుఖదుఖాలు అనుభవించవలసిందే. అలా జరగడం ముందు మన ప్రయత్నాలేమీ పనిచేయనప్పుడు గురువు వద్దకు వెళితే మాత్రం ఏమవుతుంది? ఎవరు చేసిన కర్మ వద్దన్నా సరే వారు అనుభవించి తీరవలసిందే. జరగవలసినదేదో జరిగే తీరుతుంది. దైవయోగం నన్ను షిరిడీకి లాక్కెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠాణా ప్రాణాధికారిగా అవడం వల్ల వసైకి వెళ్ళడానికి బయలుదేరాడు కనుక ఠాణా నుంచి దాదర్కి వచ్చి కొద్దిసేపు ఆగాడు. వసైకి రైలు రావడానికి అప్పటికి 1 గంట వ్యవధి ఉంది. అప్పుడు ఈ మధ్య సమయాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకోవాలని అతనికి అనిపించింది. అలాంటి స్ఫూర్తి కలగక ముందే దాదర్ స్టేషన్కి కేవలం బాంద్రాకి మాత్రమే వెళ్ళే రైలు వచ్చింది. నానాసాహెబ్ అందులో కూర్చున్నాడు. తన బసకి చేరుకోగానే నాకు కబురు పెట్టాడు. నేను అతన్ని కలిసిన వెంటనే, సాయిబాబా దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? షిరిడీ వెళ్ళడానికి అలసత్వం ఎందుకు? బయలుదేరడానికి ఎందుకు ఇలా తటపటాయిస్తున్నారు? మీ మనసుకి నిశ్చయం ఎందుకు కలగటం లేదు అని షిరిడీ విషయం ప్రస్తావించాడు. నానాసాహెబ్కున్న ఆర్ద్రత చూసి నా మనసుకి సిగ్గు అనిపించింది. అయినప్పటికీ నా మనసులో కలిగిన కలవరానంతా అతనికి మనసు విప్పి పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ప్రేమ జాలువారగా నానాసాహెబ్ చేసిన శుద్ధము కరుణాపూరితము అయిన ఉపదేశం విని షిరిడీకి పోవాలన్న నా ఇచ్చ ఒళ్ళు
విరుచుకుంటూ అత్యంత ఆనందదాయకంగా జాగృతమయ్యింది. వెంటనే బయలుదేరుతా అన్న మాట నా నుంచి తీసుకున్న తర్వాత నానాసాహెబ్ తన ప్రయాణం కొనసాగించాడు. నేను కూడా వెనుదిరిగి వెంటనే షిరిడి బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు సామానంతా సర్దుకొని ఏర్పాట్లన్నీ చేసుకొని అదే రోజు సాయంత్రం షిరిడి బయలుదేరాను. సాయంత్రపు మైలు దాదర్లో ఆగుతుందన్న ఆలోచనతో దాదరు ఛార్జీ చెల్లించి అక్కడి వరకు టికెట్ తీసుకున్నాను. నేను బండిలో కూర్చున్నాను. బండి బాంద్రా స్టేషన్లోనే ఉండి ఇక స్టేషన్ నుంచి బయలుదేరుతాదనగా ఓ ముస్లిం వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చాడు. ప్రథమగ్రాసి మక్షిప్కాపాతం అంటే మొదటి ముద్దలోనే ఈగ పడడం అనే యోగం అన్నట్లయింది. దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే అదే పని ప్రారంభంలో అవరోధమయ్యింది. నా సామానంతా చూసి అతను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను దాదర్ వరకు వెళ్ళి మన్మాడ్ మెయిల్ను పట్టుకోవలసి ఉందని చెప్పాను. అప్పుడు అతను వెంటనే దాదర్ స్టేషన్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, మీరు బోరీబందర్ వెళ్ళండి అని సూచించాడు. సరిగ్గా సమయానికి ఈ సూచన అందకపోతే దాదర్లో మెయిలు దొరికేది కాదు. అసలే అస్థిరంగా ఆపసోపాలు పడే నా మనసులో అప్పుడు ఏ ఆలోచనలు ఎగిసి పడేవో ఎవరికి తెలుసు. అయితే నాకు ఆ రోజు షిరిడి వెళ్ళే యోగం ఉంది. అదే సుముహూర్తం అయ్యింది. అందుకే నాకు ఇష్టమైన ఈ సందర్భం అనుకోకుండా కలిసొచ్చింది. మరునాటి ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడి చేరుకున్నాను. అక్కడ భావు సాహెబ్ దీక్షిత్ నిరీక్షిస్తున్నాడు. ఇది క్రీస్తుశకం 1910వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో యాత్రికులకు ఉండడానికి కేవలం సాటేవాడ మాత్రమే ఉండేది. గుర్రబండి నుంచి దిగగానే బాబాని దర్శించాలనే కాంక్ష హృదయ కవాటాలు నెట్టుకుంటూ ఉప్పెనలా ఉప్పొంగింది. ఎప్పుడెప్పుడు వారి చరణాలపై శిరస్సుని నమస్కరిద్దామా అని ఊరి హృదయంలో ఆనంద తరంగాలు ఆకాశమంతెత్తున ఎగిసిపడ్డాయి. ఇంతలో శ్రీ సాయికి అత్యంత గొప్ప భక్తుడు తాతాసాహెబ్ నూల్కర్ మసీదు నుంచి తిరిగొచ్చి వెంటనే దర్శనం చేసుకోండి, భక్తులందరితో కలిసి బాబా వాడా దగ్గరకు వచ్చారు, మొదట ధూళి దర్శనం చేసుకోండి అన్నాడు. అది విని బాబా ఉన్న చోటుకి హడావుడిగా పరిగెత్తి ధూళిలోనే ఆయనకి సాష్టాంగపడ్డాను. మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికన్నా ప్రత్యక్షంగా ఎంతో ఎక్కువ చూశాను. శ్రీ సాయిబాబా దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. కళ్ళకు పారణ అంటే తృప్తి అయ్యింది. సాయిబాబా దేహ స్వరూపం గురించి నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. అయితే ఆయన్ని చూసిన క్షణమే నా దృష్టి శాంతించి ఆకలి దప్పులు హరించిపోయాయి, ఇంద్రియాలు తటస్థమయ్యాయి. శ్రీ సాయి చరణాలను స్పృశించిన క్షణాన, ఆయన నన్ను ప్రశ్నించిన ఆ క్షణాన నా జీవితానికి అత్యంత పరిపూర్ణత సిద్ధించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. అదే నా జీవితానికి కొత్త మలుపు అయింది. ఎవరి వల్ల నాకు ఆ సత్సంగం లభించిందో, నా అంగాలన్నీ సంపూర్ణంగా సుఖించగల వారి ఆ సదుపకారాలు అలా నాపై నిరంతరం వర్షించాలి. ఎవరి వల్ల పరమార్థం లభించిందో వారే నా నిజమైన సోదరులు, బంధువులు. వారు తప్ప వేరే ఆత్మీయులు నాకు లేరని నా మనసులో నేను అనుకున్నాను. వారి ఉపకారం ఎంత గొప్పది. దానికి ప్రత్యుపకారం ఎలా చేయాలో నాకు తెలియలేదు. కనుక నేను కేవలం కరాలు జోడించి వారి చరణాలపై నా శిరస్సు ఉంచుతాను. సాయి దర్శన సౌభాగ్యము సమకూరింది. నా మనసులోని సంశయము సుదూరంగా పారిపోయింది. అంతేకాక నిర్మల గంగాధురి ప్రవాహం లాంటి సాయి సహవాసము సౌఖ్యం కలిగి ప్రగాఢమైన పరమానందం పల్లవించింది. కమనీయానురాగాన్ని వర్షించే సాయి దర్శనంలోని విశేషం ఏమిటంటే కేవలం దర్శనంతో చిత్తవృత్తి మారిపోతుంది. మిగిలిపోయిన పూర్వకర్మలు నశించిపోతాయి. మెల్లమెల్లగా ఇంద్రియ సుఖాలపై ఏహిత కలుగుతుంది. సాయిబాబా కృపామృత దృష్టితో నా గత జన్మల పాపరాశి నశించిపోయింది.
వారి చరణాలు నాకు అక్షయ ఆనందాన్ని అడగకుండానే అనుభవింపచేయగలవన్న ఆశను నాలో ఇప్పుడు కలిగించాయి. అదృష్టపాశాత్తు బాబా చరణాద్వయం అనే మానవ సరోవరము నాకు అనాయాసంగా లభించింది. కాకిలాంటి నేను అందులో రెక్కలు విప్పి విహరించే రాజహంసనే అయిపోయాను. మహాత్ములో శిరోభూషణమైన సాయిబాబా ఉత్తమ యోగి, ఆచార్యుడు, పరమహంస, సోహం ఆత్మ అని నేను తెలుసుకోవాలి. అది జీవన కుడ్యాలను కూల్చివేసే పాప తాప దైన్యాలను నశింపు చేయగల అలాంటి శ్రీ సాయి దర్శనంతోనూ అత్యంత పవిత్రమైన వారి సావాసంతోనూ నేను పరమ పావన్నయ్యాను. గత జన్మలో సంతరించుకున్న పుణ్యరాశి ఎంతుందో ఏమో కానీ దానివల్ల సాయి మహారాజ్తో సమగమ సుఖం సాధ్యమైంది. ఒక్కసారి శ్రీ సాయిబాబా దృష్టిలో ప్రవేశిస్తే సృష్టంతా సాయి రూపంగా గోచరిస్తుంది. షిరిడీకి వచ్చి మొదటి రోజునే బాబాసాహెబ్ బాటేతో వాద వివాదాలు మొదలయ్యాయి. గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వతంత్రాన్ని పోగొట్టుకొని పరతత్వాన్యాతను ఎందుకు పట్టుకోవాలి? మన కర్తవ్యం మనని గట్టించగలిగి ఉండగా ఇక అక్కడ గురువుతో అవసరం ఏమిటి? ఎవరి పని వారే చేసుకోవాలి. తాము చేయలేని పనిని గురువెందుకు చేయాలి? కాలు చెయ్యి కదపకుండా కునికిపాట్లు పడేవారికి ఇతరులెవరో వచ్చి ఏమిస్తారు? ఇది నా సూటి అభిప్రాయము. నా ప్రతిపక్షానికి విరుద్ధ అభిప్రాయం ఉంది. పిడి వాదానికి అది త్రాసు. అందుకే ఆ వాదం అలా నడుస్తూ ఉండిపోయింది. శరీరంలో భయంకరమైన దేహాభిమానం ఉంటేనే అక్కడ వాదోపవాదాలున్నమవుతాయి. ఇదే అహంభావానికి గుర్తు. అది లేకపోతే జగత్తులో వాదాలుండవు. సరే, వేద పారంగతుడు పండితుడు అయినప్పటికీ అతని మీద గురుకృప లేకపోతే అతను కేవలం పుస్తక జ్ఞానంలో మాత్రమే ముక్తుడు అని ఎదుటిపక్షం వారి దృఢమైన అభిప్రాయము. విధి గొప్పదా లేక కర్తృత్వము గొప్పదా అనే విషయం గురించి భయంకరంగా వాదోపవాదాలు నడిచాయి. నేను కేవలం దైవం మీద భారం వేస్తే ఏమవుతుంది అన్నాను. దానికి వ్యతిరేక పక్షం వారు జరగవలసిన దాన్ని అడ్డుకోలేము, భవిష్యవాణి ఆపలేము. నేను 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 అనే వారంతా అలసిపోయారు. విధి ముందు ఎవరు నిలబడగలరు? ఒకటి చేస్తుంటే మరొకటి పుట్టుకొస్తుంది. మీ మేధస్సును ప్రక్కన పెట్టండి. అయితే నా అభిమానం నోరు మూసుకోలేదు. నేను అలా ఎలా అంటారు? అంతా చేసేది వారిదే. సోమరిపోతులా కూర్చుని ఉంటే దైవం ఎలా సాయం చేస్తారు? ఉత్తరాత్మాత్మ నా ధ్యానం. తమని తామే ఉద్ధరించుకోవాలి అని స్మృతి గొంతు చించుకొని చెప్తుంది. దాన్ని తిరస్కరిస్తే సంసార సాగరం నుంచి దాటడం కష్టం. ఎవరిది వారే చేసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు గురువు వెనక పట్టం ఎందుకు? మన జాగరూక పడకుండా కేవలం గురువు ఉన్నంత మాత్రాన ఏం లాభం? వాస్తవాలను అవాస్తవాలను మంచి చెడులను ఆలోచించే బుద్ధిని, మన సాధనని, మన చిత్తశుద్ధిని వీటన్నిటినీ వదిలేసి మూర్ఖుడికి గురువు సిద్ధిని ఎలా ఇస్తాడు? చివరికి వాదన ముగియం లేదు. దాని నుంచి ఏ విధమైన ఫలితం కూడా కలగలేదు. పైగా మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. ఇది నేను సంపాదించింది. అలా వాదోపవాదాలు చేసి ఎవరమూ కూడా ఏమాత్రమూ అలసిపోలేదు. అలా 2 గంటలు గడిచాయి. వాదన ముగిసింది. తర్వాత భక్తులతో పాటు మేం మసీదుకి వెళ్ళాము. అప్పుడు బాబా కాకాసాబ్ దీక్షితుని ఏమని ప్రశ్నించారో వినండి. వాడాలో ఏం జరుగుతుంది? ఏమిటే వాదన? ఎందుకు దెబ్బలాడుకున్నారు? తర్వాత నా వైపు నిశ్చితంగా చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఏ హేమంత్ పంత్ ఏమంటున్నాడు? వాడా నుంచి మసీదుకు బాగానే దూరం ఉన్న బాబాకి ఈ విషయం ఎలా తెలిసిందబ్బా? ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఈ ప్రకారంగా కఠోర శబ్దాలొచ్చే తీవ్రంగా తగిలినప్పుడు నేను మౌనాన్ని ఆశ్రయించాను. లజ్జతో నా తల క్రిందికి ఒరిగిపోయింది. మొదట కలయికతోనే నేను అలా అసభ్యంగాను అయోగ్యంగాను ప్రవర్తించాను. బాబా నాకు హేమట్ పంత్ అని పేరు పెట్టడానికి కారణము
ఉదయం వాడాలో జరిగిన వాదనే. అందుకే ఆయనకు హేమాడ్ గుర్తుకొచ్చాడని నేను మనసులో గుర్తించాను. దేవగిరి రాజులే దౌలతాబాద్ యాదవులు. వాళ్ళు 13వ శతాబ్దంలో మహారాష్ట్ర గౌరవాన్ని పెంచారు. ఈ కారణం వల్లే ప్రౌఢ ప్రతాప చక్రవర్తి అనే పేరు పొందిన మహదేవ్ అనే రాజు ఉండేవాడు. పుణ్యకీర్తిని సంపాదించిన అతని సోదరుడి కొడుకు తన పరాక్రమంతో ప్రఖ్యాతి చెందాడు. రామరాజు అనే పేరు గల అతను యాదవ వంశానికి మకుటమణి లాంటివాడు. అతను రాజుల్లో గొప్పవాడు. వారిద్దరికీ బహుగుణ సంపన్నుడు, సర్వలక్షణ శోభితుడు అయిన హేమాద్రి అనే పేరు గల మంత్రి ఉండేవాడు. అత్యంత దానశీలుడైన హేమాద్రి ధర్మశాస్త్రం మీద గ్రంథం రచించాడు. బ్రాహ్మణుల విషయంలో శృతి స్మృతులననుసరించి వ్యవహరించడం గురించిన ఆచార వ్యవస్థను గ్రంథ రూపంలో మొదటిసారిగా ఉంచాడు. వ్రతము, దానము, తపస్సు, తీర్థము, మోక్షము అనే 4 ప్రకరణాలతో సవిస్తార వివేచన గల చతుర్గర్గ చింతామణి గ్రంథాన్ని కూడా ఈ హేమాద్రి రచించాడు. అలా అతను తాను చేసిన పనిలో ప్రసిద్ధి చెందాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతే మరాఠీ భాషలో హేమాడ్ పంతు అయింది. అలా ఆ కారణంలో అతను నీతిజ్ఞుడు అని ప్రసిద్ధి చెందాడు. అయితే అతను వత్స గోత్రానికి చెందినవాడు. నేను భరద్వాజ గోత్రుణ్ణి. అతను వంశ పూర్వజులు 5 అయితే నా వంశ పూర్వజులు 3. అతను యజుర్వేది అయితే నేను ఋగ్వేదిని. అతను ధర్మశాస్త్ర పారంగతుడు, నేను మూర్ఖుణ్ణి. అతడు మాండ్యుడైన అంటే యజుర్వేదంలోని ఒక శాఖ అయితే నేను శాఖల అంటే ఋగ్వేదంలోని ఒక శాఖకు చెందినవాణ్ణి. అతను ధర్మశాస్త్రంలోనూ లేదా విధి నియమాల్లోనూ సూక్ష్మ జ్ఞానం కలవాడైతే నేను వట్టి వదరబోతుని. అతను పండితుడైతే నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. నాకు ఈ వ్యర్థమైన బిరుదెందుకు? అతను రాజనీతిజ్ఞుడు అయితే నేను అల్పబుద్ధిని, మందబుద్ధిని. అతను రాజకారణ ప్రశస్తి పేరు గల సంస్కృత కావ్యం ప్రసిద్ధమైనది. అయితే నాకు ఒక సాధారణ శ్లోకం కూడా వ్రాయటం రాదు. అతను గ్రంథరచనలో నిష్ఠాతుడైతే నేను పనికిమాలిన వాణ్ణి, అజ్ఞానిని. అతడు ధర్మశాస్త్రంలో నైపుణ్యం గల పండితుడైతే నేను అల్పబుద్ధి గలవాణ్ణి. అతను లేఖన కల్పతరువు అనే పేరు గల అనేక రకాల కావ్య సంగ్రహం ఉన్న గ్రంథాన్ని రచించాడు. నేను బాబాకో చిన్న పిల్లవాణ్ణి. ఒక శ్లోకం కూడా వ్రాయటం రానివాణ్ణి. ఆ కాలంలో ఘోర కుంభార్, చోకామహర్, సమతమాలి, నివృత్తినాథుడు, జ్ఞానదేవుడు, నామదేవుడు మొదలైన భాగవత ధర్మాన్ని గౌరవించే భక్తులు ఉదయించారు. పండిత బోపిదేవుడనే పేరుతో పండిత శిఖామణి ప్రకాశిస్తూ ఉండే అదే దర్బార్లో ఆ సద్గుణ సంపన్నుల మధ్య సుప్రసిద్ధుడు, రాజనీతిజ్ఞుడు అయిన హేమాడ్ పంతు ఉండేవాడు. తర్వాత ఆ దేశంలో ఉత్తర దిశ నుంచి ముస్లిం సైనికులు అక్కడక్కడ ప్రవేశించారు. దాంతో దక్షిణ ప్రాంతం వారి బలము క్షీణించిపోయింది. నా తెలివితేటలను సన్మానించి ఈ పదవిని ఉత్తినే ఇవ్వలేదు. నాకు వాదోపవాదాల మీదున్న అభిమానాన్ని అణిచివేయటానికి ఈ వాగ్దానాన్ని నాపై సంధించారు. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడ్డట్టు ఊరికే ఏ యోగ్యత లేకుండా ఇష్టమొచ్చినట్లు వాగే నా కళ్ళకు సమయానికి అంజనం పెట్టి బాబా నా కళ్ళు తెరిపించారు. సరే, ఈ పైన చెప్పబడినవి శ్రీ సాయిబాబా నోటి నుంచి జాలువరే విలక్షణంగా, సూచనప్రాయంగా, అర్థపూర్ణంగా, సందర్భానుసారంగా జరిగిన నామకరణాన్ని అలంకారంగా భావించి స్వీకరించాను. దానితో వాదోపవాదాలు అత్యంత హానికరము, అమంగళానికి చిహ్నము అన్న గుణపాఠాన్ని ఆయన నాకు ప్రసాదించారు. కనుక అది నన్ను ఒక్క క్షణమైనా స్పృశించే పనే లేదు. వాదించాలన్న గర్వమో కరిగిపోవాలని, చనిపోయేదాకా ఎల్లవేళలా వినయంగా ఉండాలని గుర్తుంచుకోవాలనే నాకు ఈ పదవిని లభింపచేశారు. దశరథ పుత్రుడు శ్రీరాముడు దైవతాధారుడు, పూర్ణజ్ఞాని, సర్వ జగతిని సంకటాల నుంచి తప్పించగలవాడు. ఆయన సమస్త ఋషి ముని గణాలను సదా ధ్యానిస్తారు. ఆయనే వశిష్ఠ ఋషి పాదాలను పట్టుకున్నాడు.
శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైతే ఆయన కూడా గురువును ఆశ్రయించాడు. ఆయన గురువు సాందీపని ఇంట్లో కట్టెలు మోయవలసి వచ్చింది. ఎన్నో ప్రయాసాలు కోర్చాడు. ఇక అక్కడ నేనెంతటి వాణ్ణి, నేనింక ఏం చేయాలి, బాధల్లోకి ఎందుకు దిగాలి, గురువు లేకుండా జ్ఞానం లేదా, పరమార్థం లభించటం అసాధ్యము. ఈ విషయాన్ని శాస్త్రాలు చెప్పి దృఢపరిచాయి. వాదోపవాదాలు చేయటం మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకూడదు. మనలో శ్రద్ధ, సహనము, పరస్పరము కరచాలనం చేయకపోతే పరమార్థాన్ని ఏమాత్రమూ సాధించలేం. తర్వాత అది కూడా అనుభవంలోకి వచ్చింది. ఈ ప్రకారంగా ఆ గౌరవప్రదమైన పేరుని నేను ప్రేమపూర్వకంగా మంచి మనసుతో పవిత్ర హృదయంతో స్వీకరించాను. ఇప్పుడు స్వపక్షము ప్రతిపక్షము అన్న భావనను తీసిపారేయగల, వాదోపవాదాలను ఆపేయగల, అందరికీ ఒకేలాంటి బోధను అందించగల కథానికాలను చెప్పనివ్వండి. ఈ కథ ప్రయోజనాన్ని, అధికారాన్ని, అనుబంధాన్ని చూపించి గ్రంథకారుడి నామకరణ వర్ణనను వినిపించాను. ఇప్పుడు ఈ అధ్యాయం విస్తారం చాలు. తర్వాత విషయాన్ని సవిస్తారంగా సాదరంగా హేమాడ్ సాయి చరణాలకు సమర్పిస్తాడు. అది వినటం విషయంలో శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయే మన సుఖ సంపద, సాయే మన సుఖానికి సంపూర్ణ జ్ఞానము, సాయే మన పరమ నివృత్తి, సాయే అంతిమగతి. సాయి చరిత్రను వినండి. సాయి కృపామృతంతో దుస్తర సంసార భీతి నుంచి విముక్తి కలిగించుకోండి. కలియుగంలోని దుష్టవాసనలను సమూలకంగా నశింపు చేసుకోండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణతో భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని కథా ప్రయోజనం నామకరణం అనే పేరు గల 2వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. 3వ అధ్యాయం గ్రంథ ప్రయోజనం అనుమతి. గ్రంథం రచించటానికి కారణం. గ్రంథ రచనకు బాబా సమ్మతి. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసి ఉంది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి చరిత్ర వ్రాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది. నీవు నీ పని చెయ్యి. ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు. నా మాటలు విశ్వసించు. మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో. నా లీలలను వ్రాయి. వాటిని భక్తిభావంతో వింటే కుటుంబపరమైన చింతలను, యాతనలను మర్చిపోతావు. అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరంలో భక్తి ప్రేమలనే అమృత తరంగాలు ఎగిసి పడతాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూప రత్నాలు అలవోకగా అరచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకు పలాయనం చిత్తగించింది. సాయి కారుణ్యకాంతిలో కరిగిపోతూ, ఆయన చరణార విందాలపై రాలిపోతూ నేను ఉప్పొంగే హర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినట్లు ఆయన చరిత్రను వ్రాయటం ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తు పెట్టుకున్నాను. నేను మాత్రం జీతం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలీనయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో. అది ఆయనకి తప్ప మరి ఎవరికీ తెలియదు. శృతి, ధర్మశాస్త్రాలు, వేదాలు మూగపోయాయి. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శాస్త్ర విశారదులు, వేద విధులు, ప్రజ్ఞావంతులైన పండితులు ఒకానొక విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఘట పటాది ఉదాహరణలతో వితండవాదాలు చేసేవారు. వీళ్లతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆట వస్తువు. ఆయన అమాయకుల కోసం అలమటిస్తాడు. ప్రేమ కోసం తన సర్వస్వంతో వారికి ఆధీనుడైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు.
ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి. ఇందులోనే నా అవతార కార్యానికి సాఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేది ఇదే. దీన్ని గురించే నాకు చింత. శ్యామ, మరో విషయం చెప్తున్నాను. ప్రేమతో నా నామము ఉచ్చరించే వారి కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. వాళ్ళలో భక్తిని పెంచుతాను. నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసే వారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలిచి ఉంటాను. నా కోసం జీవ ప్రాణాలను లెక్కపెట్టకుండా నాలో లీనమైన వారికి ఈ కథ విన్నప్పుడు ఆనందం కలగడం సహజం. అయితే నా కీర్తన చేసే ఇతరులు కూడా నేను సంపూర్ణంగా ఆనందాన్ని కలుగజేస్తాను. వారికి శాశ్వత సుఖ సంతృప్తులను ఇస్తాను. ఇది నా వాగ్దానం. విశ్వసించు. నన్ను అనన్యంగా శరణుజొచ్చిన వారిని, పూర్తి విశ్వాసంతో నా భజన చేసే వారిని, నన్నే చింతిస్తూ నన్ను స్మరించే వారిని నేను ఉద్ధరిస్తాను. అదే నా ప్రతిజ్ఞ. గుండెల నిండా నా నామాన్ని నిరంతరం నింపుకొని, నా పట్ల భక్తిని పెట్టుకుని, నా పారాయణ చేస్తూ నన్నే ధ్యానించే వారికి విషయాలనేవి ఎక్కడ గుర్తుంటాయి? నా కథను కేవలం విన్నంత మాత్రాన రోగం నయమవుతుంది. నా భక్తులను నేను కాలుడి కరాల దంశల నుండి కాపాడుతాను. నా కథలను శ్రద్ధగా విని పూర్తిగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన చేయాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది. అహం సోహం భావన కరిగిపోతుంది. శ్రోతల మనసు ఏకోన్ముఖమవుతుంది. పరిపూర్ణ శ్రద్ధ వల్ల ఉన్మనీ స్థితి, పరమేశ్వర చింతనలో లీనత కలుగుతుంది. చిత్తం చైతన్యంతో నిండిపోతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలనన్నింటినీ దగ్ధం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడడం వల్ల లేదా వినికిడి వల్ల కలిగిన పాపాలు నశించిపోతాయి. గ్రంథ రచన అనేది సాధారణమైన పని ఏమీ కాదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను నేను నమ్రతతో అంగీకరించాను. బాబా లాంటి ఔదార్యవంతుడైన దాత ఉండగా నేను హైన్యంగా దైన్యంగా ఎందుకు ఉండాలి? కొందరి చేత ఆయన దేవాలయాలు నిర్మింపచేయించారు. కొందరిని హరికథా సంకీర్తనల్లో లీనం చేయించారు. కొందరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను రచనలో కూర్చోపెట్టారు. అందరికన్నా అల్పజీవిని నేను. అయితే ఆ కరుణామృత సాగరులు, అత్యంత దయాళురు సాయి నా పట్ల ఎందుకు ఇలా ప్రసన్నులైనారో నాకు తెలియదు. గురు కృప ఎంత ఆశ్చర్యకరమైనదంటే అది రవ్వంత తడి లేని చోట కూడా ఎండి మ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. ఏ మాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది. కొందరు మఠాలను నిర్మిస్తారు. కొందరు దేవాలయాలు లేదా స్నాన ఘట్టాలను కట్టిస్తారు. నేను చరిత్ర రచనని సరళ మార్గంలో అవలంబిస్తాను. కొందరు సన్మానపూర్వకంగా పూజ చేస్తారు. కొందరు సుతారంగా చేత్తో పాద సంవాహన చేస్తారు. అయితే నాకు గుణ సంకీర్తన చేయాలని ముచ్చటగా ఉంది. కృతయుగంలో పరమేశ్వర ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తూనూ, ద్వాపర యుగంలో పూజతోనూ ప్రాప్తించేదంతా కలియుగంలో గురు భజనతోనూ, భగవంతుని నామఘోషతోనూ ప్రాప్తిస్తుంది. నేను అసలు ఏ యోగ్యత లేనివాణ్ణి. నా దగ్గర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. నా వద్ద అనేక విషయాల పరిజ్ఞానం ఉంది, కానీ అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ఞానం లేదు. మరి ఇలాంటి పెద్ద కఠిన కార్యాన్ని నేను ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా హాయిగా కూర్చుందామంటే ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం పట్టుకుంటుంది. లేక ఆజ్ఞపాలన చేద్దామంటే దాని నుంచి గట్టెక్కటం ఎలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించడం ఎవరి తరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాణి చేరుకోలేని చోటుకి పోవాలని నేనెందుకు ఆశ పెట్టుకోవాలి అని ఎవరైనా అనడానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమ్రతాన్ని
అణిచివేసి తమ కథను తామే వ్రాసుకుంటున్నారు. కనుక ఈ గొప్పతనం వారిదే. ఇది మహాత్ముల చారిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికి అందని బాబా గుణాలను అవగాహన చేసుకోవడం అంటే ఆ ఆకాశం అనే అప్సరాంగణను ఆలింగనం చేసుకోవడంలా ఉంటుంది. ఆయన మహత్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బావుంటుంది. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ వేద పురాణాలనే రెండు కళ్ళు లేనివాడిని. నాకు ఈ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమ వల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి రెండు బ్రాహ్మణులకు రెండు కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, రెండూ లేనివాడు అంధుడు. నేను అలాంటి హీనుణ్ణి దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊతకర్రలా మీరుంటే నన్ను ఎవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పుడు ఇక ఏం చేయాలో పామరున్నైన నాకు తెలియడం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మూగవాడు వదురుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటల కందని శక్తి ఎవరికి ఉందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుణ్ణి. నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనీయండి. శ్రోతలారా, ఇప్పుడు మీకు ఈ గ్రంథం రచించటానికి కారణం తెలిసిందనుకుంటాను. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాసేవారు, రాయించేవారును. వేణువుకి, హార్మోనియానికి స్వరాలను పలికించే విషయంలో చింత ఉండదు. ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతామణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుడి పని. చంద్రుడు ఉదయించేటప్పుడు చంద్రుని నిందే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గహనాన్ని తాకటానిక అన్నట్లు సాహరం ఉవ్వెత్తున ఎగిసి పడడం అనేది అది చేసిన పన. ఆ పని సముద్రానిది కాదు. అది కూడా చంద్రోదయం మీదే ఆధారపడి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధము కాకుండా వాటిని తట్టుకునే ఓడలు వేగంగా పోవటానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలను పెడతారు. అలాగే మాధుర్యంలోని అమృతాన్ని కూడా సిగ్గిలా చేయగల శ్రీ సాయిబాబా కథలు సంసార సాగరంలోని దుస్తార మార్గాన్ని అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ములు కథలు ధ్యానం అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కరం అవుతుంది. ద్వంద్వలనే మాటే మిగులదు. కథలను గుండెల్లోతుల్లో పదిలపరుచుకున్న కొద్దీ మనసులోనే సంశయాలు సడి చేయకుండా సుధార తీరాలకు పారిపోతాయి. దేహాభిమానికి దేహశుద్ధి జరుగుతుంది. జ్ఞానం బాగా పోగవుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించిన లేదా దాన్ని ప్రేమతో విన్న భక్తులు పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధనము. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయని దాటి వెళ్ళేందుకు ఉపాయమేమిటి? శ్రీహరి తమ భక్తుల పట్ల ప్రసన్నం కావటానికి ఏ కర్మలను ధర్మాలను ఎలా ఆచరించాలి? అత్యంత క్షేమ సర్వశ్రేష్ఠ శాశ్వత సుఖం అంటే ఏమిటి? భక్తి ముక్తి విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర
ఆశ్రమాలు బ్రహ్మచార్యం, గృహస్థ, వానరస్థ, సన్యాస వ్యవహరించవలసిన నియమం నిబంధనలు ఏమిటి, సుధస్తు పరబ్రహ్మ వంటి ఏమిటి, అద్వయం అంటే ఏమిటి, ఈ విషయాలని ఎంతో గొప్పమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోరిక నెరవేరటం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించటం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింప చేసుకోవటం కోసం చదవాలి. కృతయుగంలో శమం, దామ, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహములు, త్రేతాయుగంలో యజనం, యజ్ఞయాగాలు, ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో నామకథ, సంకీర్తన. ఇవి ఏ పరమార్థాన్ని సాధింప చేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారికి గురుకథను వీటమే సాధన. వారు స్త్రీలు గాని, శూద్రులు గాని, లేదా నీచ జాతులకి చెందిన చండాలుడు గాని, సర్వులకి ఇదొక్కటే సాధన. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథనాలు వినగలుగుతారు. ఎవరికైనా నిద్ర ముంచుకొస్తే శ్రీహరి వారిని మేల్కొల్పుతాడు. ఎల్లవేళల విషయ భోగాలు లభించాలని అనిపించి అవి లభించనప్పుడు మనసుకు దుఃఖం కలుగుతుంది. అలాంటి వారి కూడా ఈ మహాత్ములు కథల విషయాల నుంచి విముఖులను చేస్తాయి. యోగ, యాగ, యజ్ఞం, ధ్యాన, ధారణం, యోగాభ్యాసానికి సంబంధించిన 8వ, 6వ, 7వ గంటలు చేయటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఈ కథ వినటానికి ఒక అవధానము తప్ప మరేదేమైనా కష్టము పడనక్కర్లేదు. అలాంటి ఈ సాయినాథ పరమ పవిత్ర కథలను సజ్జనులు, ప్రేమ శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచ మహాపాతకాలు, బ్రాహ్మణ హత్య, మద్యపానం, దొంగతనం, గురుపత్ని గమనం, ఈ పాపాలు చేసే వారితో సంబంధం పెట్టుకోవటము, దగ్ధమైన సంపూర్ణంగా నశించిపోతాయి. మనం సంసార బంధాల్లో దృఢంగా బందీలమై ఉన్నాము. దానివల్ల మన స్వాభావికమైన వాస్తవిక రూపము పడిపోయింది. ఆ ఆచ్ఛాదన ఈ కథలను వినటంతో తొలగిపోతుంది. మన స్వస్థితమైన ఆత్మ నిజస్వర పరిస్థితి గోచరమవుతుంది. ఈ కథలను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. వాటిని నిరంతరము మనసారా అభ్యాసం చేయాలి. సంసారం అనే అరణ్యంలో దగ్ధమవుతున్న వారికి ఆనంద ప్రభంజనాలు వెదజల్లే శాంతి, మనసుకు తృప్తి లభిస్తాయి. ఈ కథలను భక్తి భావంతో పాటించిన లేదా విన్న సాయి ధ్యానం దానంతట అదే కుదురుగాక, అయినా సగుణ రూపం కళ్ళకి కనిపించుగాక, హృదయంలో నిశ్చయము ముద్రించగాక. దీనివల్ల ఆ తర్వాత సద్గురు భక్తి కలుగుగాక. సంసారం పట్ల విరక్తి, బుద్ధి పరిశుద్ధమైన గురుస్మరణ చేయటంపై ప్రీతి ఉత్పన్నమవునుగాక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలా మనస్సులో సంకల్పించి సాయినాథుల కృపతో నన్ను కేవలం పేరుకు మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథరచన అనే పనిని తామే చేశారు. ఆవుకు పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడకు తప్ప ఎవ్వరికీ ఇవ్వదు. అది ఆవుకు పుట్టుక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిది. నా కోరికను అనుసరించి చాతకంలాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవేచ్ఛతను
తీర్చి భక్తులకు కూడా తనివి తీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవకముందే ఆమె తన స్తన్యాన్ని అతని నోటికి అందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడటం దేనికోసమో ఎవరికీ తెలియదు. బిడ్డకైతే దాని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడగకుండా వేరెవరూ పాలు తాగించరు. పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మమేమిటో పిల్లవాడికి తెలియదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురువు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండి పట్టుని, ముద్దు ముచ్చటలను ఎవరు తీరుస్తారు? అమ్మకు తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమలాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించటం అనేది మహద్భాగ్యంతో ఈశ్వరుడిచ్చిన ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది వాడి భావనకి ఎన్నటికీ అందదు. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు. వాటినిప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916వ సంవత్సరంలో ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవీ విరమణ చేశాను. నా యోగ్యతను అనుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణమి. భక్తులు గురుపూజ కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చెంచని తనకు తానే బాబాకి ఏమని విన్నవించాడో, నా గురించి ఏమని సిఫారసు చేశాడో వినండి. అన్నాకి నా గురించి ఉన్న గొప్ప చింత వల్ల బాబానిలా అభ్యర్థించటం మొదలెట్టాడు. బాబా, ఇతని కుటుంబం పెరుగుతుంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షన్ ఇతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయేలా మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానమిచ్చారు. ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. ఇతనిప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరం నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రమూ ఖాళీగా ఉండదు. భవభక్తితో నన్ను ఆశ్రయిస్తే శాశ్వతంగా అతని సంకటాలు దూరమవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పు లేదనే వాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించని వారిని మొదలే వదిలేయాలి. వారు ఎదురుపడితే పక్కకు తొలగాలి. వారు మహాభయంకరులని తెలుసుకోవాలి. అవసరమైతే కొంచెం బాధను కూడా అనుభవించాలి. అయితే వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ, సత్ప్రవర్తన లేనివారు చరిత్రహీనులు. ఏ విషయాన్ని సరిగా అభ్యసించకనే నిశ్చయం చేసేవారు, విధిని పాటించని వారు, అనుకూల ప్రతికూలాలను గురించి విచారించని వారు, వీరు తమ శ్రేయస్సును ఎలా సాధించుకోగలరు? విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరూ మన దగ్గరకు రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలైనా సరే దేన్ని తరిమివేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాది దేవుడికి కరుణ కలుగుతుంది. ఇతనికి ఏ లోటు కలగని విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేను పూజ ఎలా చేయాలి? నేనెవరు అనే దాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయిదేహం నశించిపోయేదే. మరి పూజించటానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనిది అని నువ్వనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు. 8 రకాల ప్రకృతుల రూపంతో నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామ రూపాలతో ఉండే వాటినన్నిటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నటింపచేస్తూ ఉన్నాను. అది నే చేసే చమత్కారమే. ఓం ప్రణవం నన్ను దర్శింపచేస్తుంది. దాన్ని దర్శింపచేసేవాణ్ణి నేనొక్కన్నే. విశ్వానికి బాహ్య స్వరూపంగా అనేక వస్తువులున్నాయి. అయితే వాటన్నిటిలోనూ నేనొక్కన్నే నిండి ఉన్నాను. నేను కాక మరో వస్తువు లేని చోట ఇచ్ఛ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా ప్రతి చోట 10 దిక్కుల్లోనూ నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసినదంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్ఛ అనేదే ఉదయించదు.
ఆత్మతో సంబంధం ఉండదు. సాయి మహారాజు మూర్తీభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్న చోట కామానకి స్ఫూర్తి ఎక్కడుంటుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తపించి కరిగిపోయే మంచులా నేనెవరో అనే దానికి అర్థాన్ని తెలుసుకోవటంతోనే కామనలు కరిగిపోతాయి. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట్ పురుషుణ్ణి కాదు. అలాగే నేను సూక్ష్మ హిరణ్య గర్భను కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతున్నైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలమంటూ లేదు. చేసేవాణ్ణి, చేయించేవాణ్ణి నేను కాదు. మనసు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహమంతా జడమే. వాటికి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానం పైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉండదో అక్కడే మాయ ప్రాదుర్భవం అవుతుంది. నేను చైతన్య స్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నమవుతుంది. అలాంటి నా వైపుకు వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనంద స్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానమంటారు. అయామాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానమానంద బ్రహ్మ అంటారు. ఈ జగత్తులో వాస్తవికము, సత్యము అనేది లేదు కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మ నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన నేను సాక్షాత్ వాసుదేవుణ్ణి. ప్రణవం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైనది. అలాంటి నన్ను తెలుసుకొని నా యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణు వచ్చి నాలో ఐక్యరూపంగా అయిపోవాలి. నది సాగరాన్ని శరణు వెళ్ళిన తరువాత తిరిగి వెనక్కి వస్తుందా? కడలిని కౌగిలించుకున్న తరువాత దాని నది అన్న గుణం దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిపిన వత్తి దీపపు జ్వాలను కలిసిన తరువాత అది స్వయంగా దీప తేజస్సుతో అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మన స్థితి అలాగే అవుతుంది. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి, శాంతి, నిరాపేక్షత, సమదర్శనం అనేవి ఉండే వారికి నేను అనేది ఎందుకుంటుంది? నిర్మత్వం, మోహం లేదా ఆసక్తి లేకపోవటం, నిరహంకృతి, ఏ కర్మను గురించి అహంకారం లేకపోవటం, నిర్ద్వంద్వత్వం, సుఖదుఖాల లాభనష్టాల లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటం అనే 4 గుణాలు ఉండే చోట అహమత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యం ఈ 8 గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమత్వానికి స్థానమెలా ఉంటుంది? లేదా అహమత్వానికి ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తన అహమత్వంతో విశ్వమంతా నిండిపోయి ఉన్నవారి అహమత్వంలోని చిన్న శకలమే నాలోని అహం. దాన్ని సాయి చరణాలకు సమర్పించటమే అదే నా సంపూర్ణ సేవ. నా సేవ చేస్తూ, నా భజన చేస్తూ నాకు అనన్యంగా శరణు వచ్చిన వారు నాతో ఏకరూపులవుతారు అని శ్రీ మహాభారత పురాణంలోని భగవంతుని వచనం. కీటకం భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. అందువల్ల దానికి భ్రమరత్వం లభిస్తుంది. శిష్యుడి విషయం కూడా అంతేనని, శిష్యుడు తన గురువు పట్ల భక్తి కలిగి ఉంటే అతను తన గురువులాగే అయిపోతాడు. లాగే అనే శబ్దంతో ఏ వేరు అనే భావం మనసులో వస్తుందో దాన్ని కూడా గురువు ఒక్క క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు. శిష్యత్వం గురుత్వం నుంచి వేరు కాదు. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పెనలా ఉరికి మరీ వచ్చింది. అది చెబుతాను. ఒకసారి షిరిడీకి ఒక రోహిల్లా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోహితుడైనాడు.
అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతు లాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాడతను. ఎవరిని లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు జీరాడే కప్ని మసీదు కానీ చావడి కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టమొచ్చినప్పుడు కల్ కల్మా చదువుతుండేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई.
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి